స్టేట్మెంట్లు చాలా దారుణమని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త, ఆ థియరీని సృష్టించింది సునీత రెడ్డి గారు అన్నారు. అంతేకాదు సునీత రెడ్డి గారు చంద్రబాబు గారి కోసం చాలా ఆరాటపడుతున్నారు అని చాలా దారుణంగా మాట్లాడారు. ఇది చాలా అన్యాయంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మా కుటుంబానికి కూడా చాలా బాధేసింది. మీడియా ఉంది అన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. పలుకుబడి ఉంది అన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసైనా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో సోషల్ మీడియాలో వాళ్ళ సైతాన్ సైన్యం చేత ఎవరినైనా వ్యక్తిగత హననం చేయటానికి సిద్ధపడ్డారు. ఇది ఎంత దారుణంగా ఉంది అన్నది ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అసలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని అన్న థియరీని సునీతనే సృష్టించింది అని మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు. నిజానికి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రిలే జరుగుతూనే ఉంది. సునీత ఏమో మేము సునీత అందరం కూడా హైదరాబాదులో ఉన్నాం. ఈ వార్త విని ఒక షాకుకు గురయ్యాం. మరి సాక్షి టీవీ లోకల్గా పులివెందల నుంచి గుండెపోటు వార్తని చెప్తున్నారు. మరి లోకల్ న్యూస్ను ఇచ్చే అవకాశం లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాద్లో ఉన్న సునీత రెడ్డికి ఉందా? లోకల్గా ఉన్నది అక్కడ అవినాష్ రెడ్డి గారు. బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది. అక్కడ గుండెపోటు కాదు ఇది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, లేక దూరంగా ఉన్న సునీతకు ఆ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు అని ప్రచారం చేస్తున్నారు సాక్షి టీవీలో. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అక్కడ మీడియాను మేనేజ్ చేసుకునే అవకాశం అవినాష్కు, భారతిరెడ్డికి, సాక్షికి ఉంది. అక్కడ పోలీసులను మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం వద్దు అని చెప్పే అవకాశం కూడా అవినాష్ రెడ్డికే ఉంది. పోస్ట్ మార్టం జరగకపోతే బెనిఫిట్ అక్కడ ఎవరికి? గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మరణించారు అని చెప్తున్నా సాక్షికి బెనిఫిట్ ఉంది. అంతేగాని దూరంగా ఉన్న సునీతకు యాక్సెస్ లేదు, బెనిఫిట్ అంతకంటే లేదు. ఇంతవరకు కూడా
సాక్షి టీవీలో 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అన్న వార్త సాక్షి ఎందుకు ప్రచారం చేసిందో ఇంతవరకు భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఇంతవరకు సమాధానం చెప్పనే లేదు. ఇంకొక విషయం, వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ సోషల్ మీడియా సైతాన్ సైన్యం చేత నానా రకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని, అసలు బ్రతికి లేడు మనిషి అన్న ఇంగితం కూడా లేకుండా ఆయనను అవమానించడం జరిగింది. అసలు సాక్షి పేపర్లో కూడా పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి ఫోటోలు, ఆయన గురించి రాసిన ఆర్టికల్స్ ఈ రోజు వరకు కూడా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. అది ఎప్పటికీ మర్చిపోలేం. వివేకానంద రెడ్డి గారికి ఇంకో భార్య ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎలా బ్రతకాలి అన్నదాని గురించి, వాళ్ళకు కావాల్సిన ఫైనాన్షియల్గా అయితేనేమి, ఇంకో రకంగా అరేంజ్మెంట్స్ అయితేనేమి వివేకానంద రెడ్డి గారు అప్పుడే చేసి పెట్టి చనిపోయారు. అలాంటిది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళెందుకు చంపుండకూడదు అని కూడా మాట్లాడారు. వాళ్ళకి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఏ లాభం లేదు. వివేకానంద రెడ్డి బ్రతుకున్నంత కాలమే వాళ్ళకి ఏ లాభమైనా, ఎందుకంటే అప్పటికే ఆస్తులన్నీ సునీత పేరు మీద రాసేశారు వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఏవీ లేవు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆ ఇంకొక ఫ్యామిలీకి నష్టమే తప్ప లాభం లేదు. వాళ్లకు వివేకానంద రెడ్డిని చంపాలన్న మోటివ్ లేదు అన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. అయినా కూడా వివేకానంద రెడ్డి గారిని కేవలం భ్రష్టు పట్టించాలి, మీడియాలో ఆయనను అవమానించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సాక్షిలో అయితేనేమి, లేక సోషల్ మీడియా సైతాన్ సైన్యం అయితేనేమి, కేవలం ఆయనని అవమానించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. అదే ప్రయత్నం మళ్ళీ నిన్న అవినాష్ చేయబోయాడు. అంతేకాదు ఇంకొకటి కూడా చెప్పాడు అవినాష్. నిన్న అసలు వివేకానంద రెడ్డికి హత్య చేసింది సునీత భర్త రాజశేఖర్ అన్నట్టుగా పోర్ట్రే చేయబోయాడు. నిజానికి కొడుకు లేని లోటు తీర్చిన వాడు సునీత భర్త రాజశేఖర్ మామ అని ఎందుకంటామంటే ఈయన వివేకానంద రెడ్డికి బావమరిది అవుతారు, బంధువులను చేసుకున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సునీత కంటే కూడా రాజశేఖర్ మామనే ఎక్కువ ప్రాక్సిమిటీ, ఎక్కువ క్లోజ్నెస్ ఉండేది. ప్రాబబ్లీ సునీత కంటే కూడా ఎక్కువ రాజశేఖర్ మామే చిన్నానని ప్రేమించాడేమో, అంత బాగా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అలాంటిది సునీత భర్తే ఎందుకు చంపుండకూడదు అని నిన్న మాట్లాడడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు.